హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డయాలిసిస్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. డయాలసిస్ చేయాలంటే డయాలిసేట్ అవసరం. డయాలసిస్లో 3 భాగాలు ఉన్నాయి. ఎలక్ట్రోలైట్లు మరియు అసిటేట్ ఉన్న ఒక భాగం. రెండవది బి భాగం, దీనిలో సోడియం క్లోరైడ్ మరియు సోడియం బైకార్బోనేట్ ఉంటాయి. మూడోది ఆర్ఓ వాటర్. ఈ మూడింటిని కలిపి డయాలసిస్ చేస్తారు. ఈ డయాలిసేట్ సహాయంతో డయాలసిస్ సమయంలో రోగి శరీరంలోని యూరేమిక్ టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇప్పుడు ఏ పార్ట్లో ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం. ఒక భాగంలో సోడియం క్లోరైడ్ లీటరుకు 135 నుంచి 145 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. పొటాషియం క్లోరైడ్ లీటరుకు 0 నుండి 4 మిల్లీలీటర్లు ఉంటుంది. కాల్షియం క్లోరైడ్ లీటరుకు 2.5 నుండి 3.5 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. మెగ్నీషియం క్లోరైడ్ లీటరుకు 0.5 నుండి 1.5 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. సోడియం అసిటేట్ లీటరుకు 3 నుండి 4 మిల్లీలీటర్లు. డెక్స్ట్రోస్ డెసిలిటర్కు 0 నుండి 200 మిల్లీగ్రాములు. బి భాగంలో సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్ ఉంటాయి. రోగులలో పొటాషియం పరిమాణం సాధారణం కంటే తక్కువ లేదా ఎక్కువ, వారికి వేర్వేరు స్నానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పొటాషియం పరిమాణం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, డెసిలిటర్ పొటాషియంకు 4 మిల్లీమోల్ ఉన్న భాగం, డెసిలిటర్ పొటాషియంకు 2 మిల్లీమోల్ ఉన్న భాగం. పొటాషియం లేని భాగం. డయాలైసేట్ రక్తంలో ఎలక్ట్రోలైట్ కూర్పులను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఆమ్ల బేస్ సమతుల్యతను నిర్వహిస్తుంది. డయాలైసేట్లో ఉండే సోడియం బైకార్బోనేట్ను బఫర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది యాసిడ్ బేస్ను నిర్వహిస్తుంది మరియు రక్తం యొక్క pHను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఏ పార్ట్ మరియు బి పార్ట్ని ఎలా సిద్ధం చేయాలో మాట్లాడుకుందాం. ముందుగా, మీరు ఎంత పరిష్కారం తయారు చేయాలో చూడండి, అదే పరిష్కారాన్ని తయారు చేయండి. మీరు ఏ పార్ట్ మరియు బి పార్ట్ సొల్యూషన్ తయారు చేయబోయే మిక్సర్లో మిక్సింగ్ ట్యాంక్ శుభ్రంగా ఉండాలి మరియు క్రిమిసంహారకం చేయాలి. మీరు తయారు చేయబోయే ఏ లేదా బి పార్ట్ ప్యాకెట్ను తనిఖీ చేయండి. ప్యాకెట్ ఎక్కడి నుంచైనా కట్ చేయబడిందా అని తనిఖీ చేయండి. ప్యాకెట్ యొక్క ఎక్స్పైరీ తేదీని తనిఖీ చేయండి. దీని తరువాత అవసరమైన విధంగా మిక్సింగ్ ట్యాంకులో ఆరో నీటిని నింపండి మరియు పొడిని నెమ్మదిగా మిక్సింగ్ ట్యాంకులో వేయడం ప్రారంభించండి. ఇప్పుడు మోటార్ ఆన్ చేసి ద్రావణాన్ని బాగా కలపాలి. ద్రావణం పూర్తిగా కలిపినప్పుడు దానిని ఒక యంత్రంపై ఉపయోగించడానికి ప్రయత్నించండి మరియు వాహకత్వం సరైన పరిధిలో ఉందో లేదో తనిఖీ చేయండి. ఆ తరువాత ద్రావణాన్ని ఇతర యంత్రాలలో ఉపయోగించండి. ద్రావణాన్ని తయారు చేయడానికి ముందు మరియు ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత చేతి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి.